హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మనం ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తల్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈనాడు పేపర్లో ప్రధానంగా డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు, పూర్తి అదనపు బాధ్యతల అప్పగింత, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అంజనీ కుమార్, విజిలెన్స్కు రాజీవ్ రతన్, ఏసీబీకి సివి ఆనంద్. 20 మంది పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం, పలువురు ఐఏఎస్లకు పదోన్నతులు. నిన్న తెలంగాణ ప్రభుత్వం 20 మంది ఐపీఎస్ ఆఫీసర్‌లని ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ప్రధాన వార్తగా ఈనాడు పేపర్‌లో ప్రధాన హెడ్డింగ్ ఐటెమ్‌గా డీజీపీ రవి గుప్తా ఏదైతే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ రిజల్ట్ రోజు అంజనీ కుమార్ డీజీపీగా ఉన్నారు. వారిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ముందుగానే ఎలక్షన్ రిజల్ట్స్ ట్రెండ్స్ నడుస్తుంటేనే ఎళ్లి కలిసిన దానికి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంది. ఆ యాక్షన్ తీసుకున్న తర్వాత ఇన్ఛార్జిగా రవి గుప్తాకి ఎలక్షన్ కమిషనే ఇన్ఛార్జ్ డీజీపీగా ఇచ్చింది. వారికి ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇస్తూ నిన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు 20 మంది అధికారులను ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినట్లు ప్రధానంగా ఒక వార్త. అదేవిధంగా నిన్న ఇండియా కూటమికి సంబంధించి ఢిల్లీలో సమావేశం 28 పార్టీలకు సంబంధించిన దేశవ్యాప్తంగా ఉన్న 28 పార్టీల నేతలతోని సమావేశం జరిగింది. ఇండియా కూటమి సమావేశం. దాంట్లో దానికి సంబంధించిన ప్రధాన వార్త ఇక్కడ ఈనాడు పేపర్లో ఇచ్చారు. ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి, మమతా కేజ్రీవాల్ ఇతర నేతల ప్రతిపాదన, ముందు విజయంపై దృష్టి పెట్టండి. కాంగ్రెస్ అధ్యక్షుడు సున్నితంగా తిరస్కరించారు. ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ, ఉమ్మడి ర్యాలీ నిర్వహణకు తీర్మానం. ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా 22న ఆందోళన. ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే ఉండాలంటూ మమతా బెనర్జీ, కేజ్రీవాల్తో పాటు మరికొందరు నేతలు చేసిన ప్రతిపాదన కాంగ్రెస్ అధ్యక్షుడు సున్నితంగా తిరస్కరించారు. ముందు ఎన్నికల్లో విజయంపై దృష్టి సారిద్దాం అని, ఆ తర్వాతే అభ్యర్థిని నిర్ణయిద్దామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల కూటమి ఇండియా నేతలు మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బీహార్, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. నిన్న ఇండియా కూటమికి సంబంధించిన సమావేశంలో మమతా బెనర్జీ, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరూ కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ ఏఐసిసి చీఫ్గా ఉన్న మల్లికార్జున ఖర్గేని ప్రధాని అభ్యర్థిగా, కూటమికి సంబంధించిన ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మల్లికార్జున ఖర్గే సున్నితంగా తిరస్కరించారు. ముందు మనం రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి సంబంధించిన అడుగులు ఏ విధంగా వేయాలి, ఆ విజయానికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఏదైనా ఉంటే అది చేద్దాం, కానీ ముందు అభ్యర్థి అనేది తర్వాత అదేవిధంగా ప్రజా సమస్యలపై ఈ కూటమి ఆధ్వర్యంలో నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాలు చేయాలి, ప్రజల్లోకి ముందు వెళ్ళాలి అని వారు సున్నితంగా తిరస్కరించినట్లు ఒక వార్త ప్రధానంగా వచ్చింది. దీనిపైన అదేవిధంగా ఈ ఎంపీల సస్పెన్షన్పై లోక్సభలో భద్రతా వ్యవహారాల మధ్య ఆగంతుకులు లోక్సభలో చొరబాటుల దానిపై కేంద్ర ప్రభుత్వాన్ని గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ప్రకటన చేయాలి అని చెప్పి ఆ నేపథ్యంలో దాదాపు ఎంపీలు 49 మంది నిన్న కూడా సస్పెండ్ అయినట్టు, మొన్న 79 మంది సస్పెండ్ అయినట్టు, ఈ సస్పెన్షన్లపై ఈ 22న పెద్ద ఎత్తున ర్యాలీ తీయాలి ఇండియా కూటమి ఆధ్వర్యంలో అని ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఒక వార్త ఈనాడు పేపర్లో వచ్చింది. అదేవిధంగా ఏడాదిన్నర కిందటే ముప్పు గుర్తింపు, దెబ్బతిన్న పియర్స్ వద్ద 2022లోనే బుడగలు, మేడిగడ్డలో సమస్యలను అప్పట్లోనే గమనించిన ఇంజనీర్లు, గుత్తేదారు సంస్థకు లేఖలు రాసి చేతులు దులుపుకున్న వైనం. ఆనాడే చర్యలు తీసుకుంటే నష్టం తగ్గేదంటున్న నిపుణులు, డిఎల్పిపై నీటిపారుదల శాఖలో స్పష్టత కరువు. మేడిగడ్డ బ్యారేజీకి దిగువ భాగంలో, అది మొన్న అక్టోబర్లో దెబ్బతిన్న పియర్స్ ప్రాంతంలోనే నీటి బుడగలు ఏర్పడినట్లు 2022లోనే ప్రాజెక్ట్ ఇంజనీర్లు గుర్తించారు. ఇదే విషయాన్ని గుత్తేదారు సంస్థ ఎల్ఎన్టీకి లేఖ ద్వారా తెలిపినా స్పందించలేదని తెలుస్తుంది. బ్యారేజ్ 7వ బ్లాకులో 17, 18, 19, 20 తూములకు దిగువన బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఏర్పడిందని, దీని నివారణకు చర్యలు తీసుకోవాలని, దిగువ భాగంలో సిమెంట్ కాంక్రీట్స్ బ్లాక్ పక్కగా జరిగాయని 2022 ఏప్రిల్లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఎల్ఎన్టీకి లేఖ రాశారు. ఏడాదిన్నర క్రితమే మేడిగడ్డకు సంబంధించిన కుంగుబాటుకు సంబంధించి, ఈ కుంగుబాటు కంటే ముందే ఆ పియర్స్ పక్కనే చిన్న చిన్న బొంగలు పడ్డాయి, నీళ్లు లీక్ అవుతున్నాయి అని చెప్పి ఈ నీటిపారుదల శాఖకు సంబంధించిన కింది స్థాయి ఇంజనీర్లు ఎల్ఎన్టీ సంస్థకి లెటర్లు రాసినమని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు.
కింది స్థాయి అధికారులు లెటర్లు రాస్తే కనీసం దీనిపైన ఎవడన్నా అసలు సమీక్ష చేస్తే కదా ప్రభుత్వం. సమీక్ష చేసి అసలు ఏమైతుందని ఉంటే ఆ లేఖలు రాసిన విషయం బయటకి వచ్చేది. ఆ లేఖలు రాసిన విషయం బయటకొస్తే ఆ కాంట్రాక్టర్ మీద ఒత్తిడి ఉండేది. పని చేసేవాడు. వాడు ఇయాల చేతులు దులుపుకునే పరిస్థితికి వచ్చింది. డీఎల్‌పీ అని ఈ ఏదైతే డ్యామేజు లయబిలిటీ పీరియడ్ అది పోయింది. మాకు అవసరం లేదని ఇప్పుడు వాడు చాలా ఈజీగా గవర్నమెంట్ నుంచి తప్పించుకునే పరిస్థితి. దీనికి బాధ్యులైన ఆఫీసర్ల పైన తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. కింది స్థాయి అధికారులు లెటర్‌లు రాస్తే కాంట్రాక్టర్‌కి ఎవడు లెక్క చేస్తాడు? ఎల్&టీ సంస్థ లెక్క చేస్తే కింది స్థాయి అధికారులు లెటర్ రాసినప్పుడు పై అధికారులు దానిపైన స్పందన, సమీక్ష ఉండాలి గదా! సమీక్ష ఉండి దానిపైన చర్యలు తీసుకోవాలి గదా! రివ్యూ మీటింగ్‌లు ఉండాలి గదా! రివ్యూ మీటింగ్‌లలో ఏమైంది? మేము రాసిన లెటర్ పైన మేము లేవనెత్తిన సమస్యల పైన బొంగలు పడ్డాయి. కాంక్రీటు తప్పిపోయింది. కాంక్రీట్ అప్పట్లోనే 2000 ఏడాదిన్నర క్రితమే కాంక్రీటు షేప్ ఏదైతుందో ఔట్ అయిందట కింద. దానిపైన కనీసం అక్కడికెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత ఎస్సీలో, ఈఈలో, సీఈలో, చీఫ్ ఇంజినీర్‌లో ఎవరో ఒకళ్ళు ఎళ్ళాలి గదా! అక్కడికెళ్ళి పరిష్కరిస్తే ఎల్&టీ సంస్థోడిని పట్టుకొచ్చి ఆడ కూర్చోబెడితే చేసేవాడు. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత మీదంటే మీది, మాదంటే మాదని లేఖలు రాసిన మేమెప్పుడో లేఖలు రాసినాం. మేమెప్పుడు లేఖలేంది? ప్రభుత్వ సొమ్ము 6,000,00,00,000 600,00,00,000 ఈరోజు నష్టం జరుగుతుంది. లేఖ రాసినమని చేతులు దులుపుకుంటే అయిపోద్దా? ప్రభుత్వం యొక్క సొమ్ముని కస్టోడియన్ మీరు ఆఫీసర్స్. కనీస రెస్పాన్సిబిలిటీ ఉండాలి గదా! చేతులు దులుపుకునే పనులు చేస్తే ఎట్లా? అందుకే వీళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఏదైతే అధికారులు ఉన్నారో అప్పుడు అలసత్వం వహించిన అధికారులు వాళ్ళ పైన కేసులు పెట్టి దీన్ని రికవరీ చేయించాల. వాళ్ళకి బాధ్యత వహించేటట్టు చేయాలి. ఈ లేఖలు రాసుకొని ఒకళ్ళకొకళ్ళు ప్రేమ లేఖలు రాసుకుంటే ఇక్కడ ఏమైతది? ప్రజల సొమ్ముకు నష్టం గదా! ప్రతిష్టాత్మకమైన బ్యారేజ్ 2 సంవత్సరాలు కాలే కంప్లీట్ అయ్యి, అప్పుడే ఈ బొంగలు పడటం, నీళ్లు లీక్ కావటం, కాంక్రీట్లు పోవటం ఉంటే అది అసలు ఎన్ని సంవత్సరాలు ఉంటది ఆ ప్రాజెక్టు? ఇది నీటిపారుదల శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది. ప్రభుత్వం కనీసం ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు దీనిపైన కనీసం సమీక్ష ఉండాలి గదా! ఏం జరుగుతుందనేది. అక్కడికి ఎవరిని పోనీయరైతిరి, ఆడికి పెద్ద సెక్యూరిటీ పెట్టి కంచెలేసి ఎవరిని పోయే పరిస్థితి లేకుండా చేసిరి. కానీ ప్రజలు పోయినా చూసుకున్నా తెలిసేది గదా! కనీసం. ఇది ఈనాడు పేపర్‌లో వచ్చింది. అదేవిధంగా రేషన్ కార్డులు, ధరణి సమస్యలకు మీరున్న చోటే పరిష్కారం. త్వరలో విధానాల రూపకల్పన. ప్రజావాణి అర్జీదారులతో నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్లు అదే నిన్న పెద్ద ఎత్తున మంగళవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది కాబట్టి 5,000 మంది పైచిలుకు ప్రజలు జిల్లాల నుంచి వచ్చారు. వారికి పొన్నం ప్రభాకరు అక్కడ తెలియజేసిన పరిస్థితి ధరణికి సంబంధించి, అదేవిధంగా గృహాలకు సంబంధించి గానీ, రేషన్ కార్డులు కొత్త వాటికి సంబంధించి గానీ మీరు గ్రామాలలో ఉండండి. మీ గ్రామాలలో ఆ సమస్యకు పరిష్కారం మేము వెతుకుతున్నాం. మీరున్న చోటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అది తొందరగా చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే ప్రజల్ని హైదరాబాద్ చుట్టూ తిప్పుకొని మార్నింగ్ 5:00కి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర పెద్ద లైను. ప్రజలను హైదరాబాద్ వరకు తిప్పించి వికలాంగులు, వృద్ధులు, మహిళలు అక్కడ క్యూలు కట్టారు. అక్కడ ఏమి ఉండట్లే పరిష్కారం. జస్ట్ ఆ దసరాలు తీసుకుంటున్నారు, ఆడ పక్కన పడేస్తున్నారు. ఇది కాదు. ఆ గ్రామాలలోనే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులే ఈ సమస్యలు పరిష్కరిస్తే ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి ఉండదు కదా! ఆ మెకానిజం ఏర్పాటు చేయాల. ఎందుకంటే తొందరగా అది ఎందుకంటే ప్రజలు ప్రతి వారం ఫ్రైడే, ట్యూస్‌డే ఇక్కడ ఉంటుందని చెప్పి అక్కడి నుంచి గ్రామాల నుంచి తరలి రావటం, వారు పేపర్లు పట్టుకొని నానా అవస్థలు, ఇబ్బందులు పడుకుంటూ వచ్చే పరిస్థితి కంటే మీరు ఒక పిలుపివ్వండి. ప్రభుత్వం ఇదే పద్ధతిలో మీరు ఉన్న దగ్గరే సమస్యలు పరిష్కరిస్తాం. మీ వద్దకే ఆఫీసర్‌లొస్తారు. ఎట్లా గ్రామ సదస్సులు పెడతా అంటున్నారు. ప్రజా దర్బార్ లెక్క గ్రామాలలో 28 నుంచి. అక్కడ కూడా తీసుకునే ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి దీనిపైన సీరియస్‌గా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సమస్యలపైన ఇక్కడి వరకు ప్రజల్ని రప్పించే ప్రయత్నం చేయకుండా ఉంటే ప్రజలకు మంచిగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఏపీలో దారి తప్పిన పాలనను గాడిలో పెడతాం. అభివృద్ధి బాట పట్టిస్తాం. ఉద్యోగాలిస్తాం. పన్నులు తగ్గిస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాం. వేధించము, నేరస్తులను వదలం. డబ్బుతోనే గెలవడం సాధ్యం కాదు. ఇందుకు తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ నారా లోకేష్ నిన్న ఈనాడు పేపర్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్లు ఇక్కడ ఏపీలో దారి తప్పిన పాలన గాడిలో పెడతాం. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాం. వేధించాం, నేరస్తులను వదిలాం. లోకేష్ గారి ఇంటర్వ్యూ చూస్తే నాకైతే ఫస్టు అరే! ఎప్పుడు గవర్నమెంట్ వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందా ఏంది అన్నట్లుంది. మేము నేరస్తుల్ని వేధించము, నేరస్తులను వదలం అని ప్రకటన. ఒక ముఖ్యమంత్రి అయినట్టు, పరిపాలన అంటే స్వీకరించినట్టు, ప్రమాణ స్వీకారం చేసినట్టు, ప్రభుత్వంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నట్లా అనిపిస్తుంది.
అంటే ఒక ముఖ్యమంత్రో లేకపోతే కొత్తగా పార్టీ అధికారంలోకి వచ్చితే నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఇచ్చినట్టే ఉంది ఇది. ఇది కాదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మేనేజ్మెంట్‌లోకి, ఎలక్షన్ ఇంజినీరింగ్‌లోకి వెళ్ళిపోయిండు. మీరు అది చేయండి. ఈ ఇంటర్వ్యూలు ఇచ్చి ఇది కాదు. ఇంటర్వ్యూలలో మేమే వచ్చినాం అన్నట్టు ఊహించుకొని, మేము వస్తే ఇది చేస్తాం, ఇది కాదు. ప్రజలకి ఏం చేస్తారో చెప్పాలి. ఈ కొన్ని పత్రికలు కూడా జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం, సైకో ప్రభుత్వం వాడు ఏదైనా గాని ముందు ప్రజలకి ఏం చేస్తారు? ప్రతిపక్షాలుగా ప్రజలకి మేము ఏం చేస్తాం? మేము గెలిస్తే ఏం చేస్తాం అనేది చెప్పటం నేర్చుకుంటే మంచిది. అవతలోడి మీద ఊకె బురద జల్లే కార్యక్రమం, అవతలోడిని సైకో అనో, ఇంకోటో ముద్రేయటం వల్ల ప్రజలు గుర్తించరు. ఇప్పుడు నారా లోకేష్ గారి ఇంటర్వ్యూ చూస్తే ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినట్టు, రాజధాని విశాఖ ఆర్థిక రాజధాని చేస్తామన్నట్టు, నేరస్తుల్ని పట్టుకుంటాం తప్ప వేధింపులకు గురి చేయమన్నట్టు, మొత్తం ఒక ఊహల్లో వెళ్ళిపోయినట్టే ఉంది తప్ప, ఈ ఊహాలోకం నుంచి బయటికి రావాలి. రియాలిటీలో ఉండాలి. రియాలిటీలో ఉంటే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిండు. ఎలక్షన్‌కి సంబంధించిన ప్రాసెస్సు, ఎలక్షన్‌కి సంబంధించిన వర్క్ అంతా స్టార్ట్ చేసి అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అపోజిషన్‌లో ఉన్నప్పుడే ఎలక్షన్ ఇంజినీరింగ్ చాలా బాగా చేసి 153 సీట్లు పొందిండు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఆయనకు అన్ని వనరులు, అన్ని యంత్రాంగం ఉంది దగ్గర. కాబట్టి జాగ్రత్తగా ఎలక్షన్ యొక్క ఇంజినీరింగ్ మీరు చేసుకుంటూ పోతే తప్ప ఈ ఈ టైమ్ పాస్ ముచ్చట్లు చెప్పడం వల్ల నష్టపోతారు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఆహ్, వెలుగు పత్రికను చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు పత్రికలో ఈరోజు ప్రధానంగా ఏమున్నాయనేది 500కే గ్యాస్ సిలిండరు ఈ నెల 25 నుంచే అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు, గైడ్‌లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీ. రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కలెక్షన్లు, మహిళల పేరుతో 70,00,000 ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్‌ని నెలకి ఒక గ్యాస్ సిలిండర్‌ని రూ. 500కే ఇచ్చేటట్టు మిగతా సబ్సిడీని ప్రభుత్వం భరించే విధంగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా దాని గైడ్‌లైన్స్ రూపొందిస్తున్నట్టు 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు మన రాష్ట్రంలో ఉన్నట్టు, దాంట్లో 70,00,000 మహిళల పేరుతో ఉన్నట్లు ఉంది. మరి ఆ గైడ్‌లైన్స్‌లో ఓన్లీ మహిళలకు మహాలక్ష్మి అనే పథకం పేరుంది కాబట్టి ఓన్లీ మహిళలకి ఇస్తారా? మహిళలు పేరుతోనే ఉన్న గ్యాస్ కనెక్షన్స్ ఇస్తారా? మరి మిగతా వాటికి కూడా ఇస్తారా? వైట్ రేషన్ కార్డ్‌ని ప్రామాణికంగా తీసుకుంటారా? అనేది ఆ గైడ్‌లైన్స్ ఫ్రేమ్ అయితున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తొందరలోనే మహిళలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు, ఈ నెల 25 నుంచే అది అమలు చేసేటానికి గైడ్‌లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నట్లు, అంటే దాదాపు 1 వీక్‌లోనే 1 వీక్‌లో గ్యాస్ కనెక్షన్స్ 500కే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఒకటి ఇచ్చారు. అదేవిధంగా ఆహ్, ఇది కేటీఆర్‌కి సంబంధించి ఒక ప్రధానంగా నిన్న ఎక్స్‌లో వచ్చింది సోషల్ మీడియాలో. ఫేకు, ఒరిజినల్ వీడియోకి తేడా తెలవదా? అందుకే మీరు ఓడిపోయి ఫామ్ హౌస్‌లో కూర్చున్నారు. బీజేపీ వీడియో క్రియేట్ చేస్తే బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తది. కేటీఆర్‌పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్. సిద్ధరామయ్య ఫేక్ వీడియోను రీట్వీట్ చేసిన కేటీఆర్. కర్ణాటకలో హామీల అమలుకు డబ్బులు లేవంటున్నారు. తెలంగాణలో ఇదే జరుగుతుందా అని కామెంట్. కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్, డీకే ఫేక్ లెటర్‌ను కూడా ఇట్లనే సర్క్యులేట్ చేశారని ఆగ్రహం. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం దాదాపు 15 రోజులు కూడా కాలే కనీసం. కేటీఆర్ ఎగిరెగిరి పడతాడనమాట. నిధులు లేవు, నిధులు లేవు ఇట్లే అంటారా, కర్ణాటకలో ఇట్లా అన్నారు, ఇది ఇక్కడ ఇట్లా చేస్తారు, ఇది అయిపోయింది, అటర్ ఫ్లాప్ అయింది 100 రోజులు. ఎందుకు మీకంతా? మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీరు చేసింది మీరు చేశారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి అంటుంది అప్పులు చేశారు. దాదాపు 6,85,000 కోట్లు అప్పులు చేశారు. మీకు మిగులు బడ్జెట్‌తోని రాష్ట్రాన్ని ఇస్తే మీరు సర్వనాశనం చేశారు. ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేశారు తెలంగాణ లో. దానిపైన శ్వేతపత్రం విడుదల చేస్తాం. మీరు ఎక్కడెక్కడ దుబారా చేశారు, ఏమేమి కథలు చేశారు, ఏమేమి పనులు చేశారు అన్నీ బయట పెడతామని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడో కర్ణాటకలో మాట్లాడిన వీడియోని అది ఫేక్ వీడియో అంటున్నారు. ఆ వీడియోని ఎక్కడ సర్క్యులేట్ చేసుకుంటే ఇక్కడున్న ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరేదో ఉద్ధరించినట్టు, ఇప్పుడు ఏది జరగదన్నట్లు ముందు ఎందుకు ఒక 10, 15 రోజులు కూడా కాలే. కనీసం వాళ్ళకి ఇయ్యండి, 100 రోజులు టైం ఇయ్యండి. 100 రోజులు టైం తర్వాత విమర్శలు. డే 1 నుంచే విమర్శలు స్టార్ట్ చేస్తే ఎట్లా? డే 1 నుంచి. వాళ్ళు చేస్తారు. వాళ్ళు గతంలో పరిపాలన చేసిన అనుభవం ఉంది. ఎందుకు అంత ఎగిరెగిరి పడే ఇది? ప్రజలు చూసుకుంటారు. ఒకవేళ నిజంగానే వాళ్ళు చేసిన హామీలు, వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు, ఎన్నికలు ఉన్నాయి కదా! పార్లమెంట్ ఎన్నికలు తొందరలో ఉన్నాయి. ఎక్కడ ఉంది? ఏప్రిల్, మేలో ఉంటాయి. అక్కడ చూపిస్తారు కదా! ప్రజలేం తెలివి తక్కువోళ్ళు కాదు కదా! మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. మీరు ఎన్నో చేశారు. మీరు పెన్షను మహిళలకు 3,000 ఇస్తా అన్నారు. మీరు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. కానీ ప్రజలు నమ్మలే. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మారు. ప్రజలు మార్పు కోరుకున్నారు. దాన్ని గమనించాలి. పదే పదే
అది దానివల్ల మీరే లూజ్ అయిపోతారు. ఎందుకంటే రాబోయే 3, 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలున్నాయి. జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. దానిపైన దృష్టి పెట్టండి. ఇది ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ సోషల్ మీడియాలో చేయటం వల్ల దాంతోని పెద్దగా ఎందుకంటే ప్రజలు ఇప్పుడున్న ఒక మూడ్‌లో ఉన్నారు. ఆ మూడ్ అర్థం చేసుకొని ఆ మూడ్‌ని బట్టి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీని ఆలోచిస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ గురించే ప్రజలు ఆలోచిస్తుండ్రు. ఆ యాంగిల్‌లోనే మీరు ఆలోచించాలి తప్ప, మీరు దానికి ప్రజలకు మనం ఏం తప్పులు చేసినాం, మనం ఏం తక్కువ చేసినాం, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ప్రజలను ఏ విధంగా నిర్లక్ష్యం చేసినాం అనేది అసలు ఈ గత 15 రోజులుగా ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి. మనం స్వేచ్ఛగా ఒక ప్రభుత్వ ఆఫీస్‌కి పోలేస్తున్నాం. సచివాలయానికి పోలేస్తున్నాం. పోయి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి. మీరు పనులు చేశారు చేయలేదంటలే. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలకు కొన్ని పనులు చేసింది. కానీ స్వేచ్ఛను హరించారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. దానివలన ప్రజలు తిరగబడ్డారు. ఆ తిరుగుబాటును గమనించి ఇప్పటికైనా ప్రజల యొక్క మూడ్‌ను గమనించి మాట్లాడండి. ఆయన పెద్ద సీనియర్ నాయకుడు. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశారు. వారి గురించి ఫేక్ వీడియో రిలీజ్ చేసి, ఆ ఫేక్ వీడియోని ప్రజలు ఎక్కడ నమ్ముతారు? కర్ణాటకలో చేసేది ఇక్కడ ఎవడు నమ్ముతారు? ఇక్కడ ఏముందనేది చూస్తారు. ఇక్కడ అమలవుతున్నాయా లేదో చూస్తారు. ఈడ ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలైనయి. ఉచితంగా ప్రయాణం చేస్తారు మహిళలు ఆర్టీసీ బస్సులో. రేపో మాపో గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గైడ్‌లైన్స్ రూపొందిస్తున్నారు. మీరు ఒక ఇల్లు ఇయ్యరైతిరి, రేషన్ కార్డ్ ఇయ్యరైతిరి 10 ఏండ్లలో. మీ చేతగానితనాన్ని కొత్తగా ఇచ్చిన ప్రభుత్వం మీద రుద్దితే ఏ విధంగా ఉంటది? జంక్షన్‌లో జాము. హైదరాబాద్‌లో గాడి తప్పిన ట్రాఫిక్కు 10 రోజులుగా ఆగమాగం. పిక్ పీక్ అవర్స్‌లో కంట్రోల్ ఉంటల్లే. పాయింట్ డ్యూటీలో కనిపించిన పోలీసులు నియంత్రణ మొత్తం సిగ్నల్లకే వదిలేసిండ్రు. పట్టించుకోని పెద్ద ఆఫీసర్లు. ఉదయం, సాయంత్రం జనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు. రాత్రి 8 గంటలు దాటితే నడి రోడ్డుపై నరకమే. ఇది చాలా నిజంగా ఇది చాలా దురదృష్టకరం. గత 10 రోజులుగా హైదరాబాద్‌లో ఈవినింగ్ అవర్స్‌లో ఈవినింగ్ 5:30 దాటిందంటే 8:30 వరకు ఈ తీవ్రమైన ట్రాఫిక్కు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడతారు ప్రయాణికులు. ఒక్క పోలీస్ ఆఫీసర్ పట్టించుకుంటోళ్ళు లేడు. వాళ్ళ పోస్టింగ్‌లు, వాళ్ళ ప్రాధాన్యతలు, వాళ్ళ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఈ ఈ ట్రాఫిక్ గురించి గాని ఎవడు పట్టించుకునేటోడే లేడు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అసలే ఉచిత ప్రయాణం మహిళలకు ఉచితం ప్రయాణం ఆర్టీసీ బస్సులో అంటే అది బస్సులో ఫుల్ రష్ ఉండే. మళ్ళా మీరు ట్రాఫిక్ పట్టించుకుంటోళ్ళు లేడు. ఆ సిగ్నల్‌కి వదిలేసారు. ఆ సిగ్నల్‌లు పడ్డప్పుడు పోవటం ఎడ్డంగా పోతున్నారు జనాలు. గంటల ప్రయాణం. సి ఈవినింగ్ పీక్ అవర్స్‌లో. మార్నింగ్ పీక్ అవర్స్‌లో అదే ఉంది. ఈవినింగ్ పీక్ అవర్స్‌లో ఉంది. దాన్ని కాస్త మానిటరింగ్ చేసి ఆఫీసర్లు మీ పోస్టింగ్‌లు వస్తాయి. పోస్టింగ్‌లు వస్తాయి. కానీ ఆ డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తే కదా! చూడండి ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. బంగారు తెలంగాణ ఇస్తే ప్రజావాణికి ఇన్ని ఫిర్యాదులు ఎందుకొస్తాయి? ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకే మావి నకిలీ హామీలంటారా? పొన్నం ప్రభాకర్. విత్తనం వేసి మొలకెత్తితే కదా నకిలీదో అసలుదో తేలేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం ఇవ్వన నిజాలు బయట పెడుతుంటే మీరు భుజాలు తడుముకోవడం ఎందుకు? అధికారంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ లీడర్లు ఇంకా భ్రమపడుతున్నారు అని ఫైర్. పొన్నం ప్రభాకర్ నిన్న ప్రజావాణికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులు మీరు బంగారు తెలంగాణ చేస్తే ఇన్ని ఫిర్యాదులు ప్రజావాణిలో ఎందుకొస్తాయి? మీరు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు? వచ్చి 12 రోజులు కాల ఇత్తనం మొలకేస్తే కదా అది నకిలీదో అసలుదో తెలిసేది. నకిలీ ప్రభుత్వం, నకిలీ హామీలు అని చెప్పి దొంగ హామీలు ఇచ్చారు, అబద్ధ హామీలు ఇచ్చి వచ్చారని కేటీఆర్ పదే అంటున్న దానికి కౌంటర్‌గా మీరు పదే ఎందుకు కొత్త ప్రభుత్వాన్ని అంటున్నారు? కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 12 రోజులు, 15 రోజులు కూడా నిజాలు చెబుతుంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీ సంగతి ఏందో శ్వేతపత్రంలో చెబుతాం. మీరేం చేశారు? మీరేం చేసిన దుబారా ఏంది? మీరు చేసిన పనులేంది? మీ ఘనకార్యాలన్నీ మేము చెప్పబోతున్నాం. ప్రజల ముందు పెట్టబోతున్నాం అని చెప్పి పొన్నం ప్రభాకర్ మంత్రి చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు చేసింది పదే ఆల్రెడీ మీరు 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. అది చెప్పటం కాదు. ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పాలి. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. అది అందరికీ తెలిసింది. మీరు చెప్తున్నదే. యెస్ అప్పులు ఏం చేశారో చెప్పండి. దాంతో పాటు మేమేం చేయబోతున్నాం. వారు చేసిన తప్పులను మేము రిపీట్ చేయము. వారు అప్పులు చేశారు మేము చేయము. లేదంటే వారు అప్పులు చేశారు, వృధా చేశారు ఆ అప్పుల్ని. మేము అప్పులు చేసినా ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రజలకు పంచే ఏర్పాటు చేస్తాం సంపదని అని చెప్పండి. కానీ పదే వాళ్ళు చేసిందే చెప్పుకుంటే మీరు అపోజిషన్‌లో లేరిప్పుడు. మీరు అధికార పక్షంలో ఉన్నారు. అదే పనిగా ఇదే పెట్టుకుంటే మళ్ళా ప్రజల్లో మీరు పలచనయ్యే పరిస్థితి ఉంది. ప్రజలు మీ పైన నమ్మకంతోనే అధికారం ఇచ్చారు. అవతల పార్టీని కౌంటర్ చేయటం, అవతల పార్టీని కార్నర్ చేసే దాంట్లోనే ఉంటే మిమ్మల్ని ప్రజలు మళ్ళా రాబోయే ఎంపీ ఎన్నికల్లో నమ్మరు.
ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు గమ్మత్తు ఎట్లా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాం అనుకుంటది. ఈళ్ళేమో అపోజిషన్‌లో ఉన్నామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే పదే పదే మీరు ఈ అప్పులు ఏం చేశారో చెప్తూ మీరు ఏం చేశారు? ఈ విమర్శలకే ప్రభుత్వం వైపు నుంచి విమర్శలు, ప్రతిపక్షం వైపు నుంచి సమర్థత ఉన్నట్టే ఉంది. ప్రతిపక్షం చేసిన తప్పుల్ని మీరు 10 సంవత్సరాలు చెప్పారు. అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో ఈరోజు రేపు శ్వేతపత్రం విడుదల చేస్తా అంటున్నారు. ప్రజెంటేషన్ ఉంది. దాంతో నెక్స్ట్ అసలు ప్రజలకి ఏం చేయబోతున్నారు? ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం నుంచి ఏదో ఆశించే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి ఆశించే మిమ్మల్ని గెలిపించారు. ఆ ఆశించిన ఫలితాలని ప్రజలకి అందే ఏర్పాటు చేయండి. ప్రజా సమస్యల పరిష్కారం ఏర్పాటు చేయండి. ఆ ధరణికి సంబంధించి గానీ, రేషన్ కార్డుకి సంబంధించి గానీ, ఈ ఇంధనం ఇళ్ళకి సంబంధించి గానీ, 1000 కళ్ళతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి నిధులు ఏ విధంగా సేకరిస్తారు? ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పులు కనపడుతున్నాయి. దానికి రికార్డ్ ఏముంటది? దాన్ని చూయించండి. చూయించిన తర్వాత మీరు మీ పనిని స్టార్ట్ చేస్తే ప్రజలకి ఒక నమ్మకం పాదుకొల్పిద్ది. అదేగా నెక్స్ట్ మనం ఒక వార్తలోకి పోతే, నేనే గౌరవ అధ్యక్షుడిగా ఉంటా. టీజీఓ నేతలతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారితో స్టార్ హోటల్‌లో రహస్య భేటీ. మీటింగ్ నుంచి వెళ్ళాక మాజీ మంత్రి తీరుపై నేతల ఫైర్. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడిగా గతంలో ఉండేది శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2014లో ఎమ్మెల్యే అయ్యారు. 2018లో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నారు. మళ్ళా నేనే టీజీఓ ఇప్పుడు ఓడిపోయిండు. ప్రజలు తిరస్కరించారు. ప్రజలు ఓడగొట్టారు చిత్తుగా. ఎందుకంటే వీరి విధానాలు ఎంత ఘోరంగా ఉండేదంటే, టీజీఓ అధ్యక్షుడిగా ఉండి, టీజీఓ అధ్యక్షుడిగానే రాజకీయాల్లో ప్రవేశించి ఎన్నికలలో గానీ ఆ పార్టీలో పదవులు పొందిందేంది? ఉద్యోగ సంఘాల నాయకుడిగా పదవులు పొందినవు. ఏ రోజు కూడా ఉద్యోగాల గురించి గానీ, ఉద్యోగుల గురించి గానీ, ఉద్యోగుల సమస్యల గురించి గానీ మాట్లాడలే. అది పీఆర్సీ కావచ్చు, డీఏ సమస్యలు కావచ్చు, హెల్త్ కార్డుల ఇష్యూ కావచ్చు, 317 జీవో ఇష్యూ కావచ్చు, బదిలీలకు సంబంధించి కావచ్చు, స్పౌస్ బదిలీలకు సంబంధించి కావచ్చు. ఏ రోజు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర గానీ, మంత్రివర్గంలో గానీ, ప్రభుత్వం పైన గానీ మాట్లాడిందే లేదు. ఎప్పుడు పాలు పోయటం, కేసీఆర్ నెత్తిన పాలు పోయటం, కేటీఆర్ కాళ్ళు మొక్కటం, కేసీఆర్ కాళ్ళు మొక్కటం ఇదే జోకుడు వ్యవహారం. దేనికి నీకు? ఇంకా నేను గౌరవ అధ్యక్షుడిగా ఉంటా. ఏం ఉద్ధరిస్తావని? నువ్వు వాళ్ళ పేరు చెప్పుకొని 10 ఏళ్ళు రాజకీయ పబ్బం గడుపుకున్నావు. ఆఫీసర్ల పేర్లు చెప్పుకున్నావు ఉద్యోగ సంఘ నాయకుడిగా. మళ్ళా ఎందుకు నీ పెంట వాళ్ళకు పెడతావు? వాళ్ళ సమస్యలపైన కొట్లాడినయి. మళ్ళా దానికి గౌరవ అధ్యక్షుడిగా ఉండి ప్రభుత్వంతోని లాలూచి పడి వాళ్ళ సమస్యలను మరుగున పడేసే పరిస్థితి. ఎంత ఆవేదన చెందుతుందో తెలుసా ప్రభుత్వ ఉద్యోగులు కింద? వాళ్ళ వాళ్ళ హెల్త్ కార్డ్ పట్టుకొని పోయి ఏ హాస్పిటల్ కనబోతే తిప్పుతున్నారు. ఒక్కడు కూడా పని చేయట్లే. ఆ హెల్త్ కార్డ్ కనీసం కన్సిడర్ చేయట్లే. దాన్ని పట్టించుకున్నోడు లేడు కనీసం. 317 జీవోలో ఈరోజు కూడా ప్లకార్డులు పట్టుకొని సీఎం క్యాంప్ హౌస్ దగ్గర నిన్న కూడా ప్రజావాణిలో వచ్చారు. అటువంటి సమస్యలు ఏ రోజన్నా మాట్లాడారా మీరు? మీకు అర్హత ఉందా? మీరు వాళ్ళ దాంట్లో పోయి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ నాయకుడు ఇప్పుడు. ఆల్రెడీ 10 సంవత్సరాలు రాజకీయాలు చేశారు. మళ్ళా నీకెందుకు ఇది? టీజీఓ గౌరవ అధ్యక్షుడు కావాలట. ఏంది గౌరవ అధ్యక్షుడే మళ్ళా ఫైర్‌వేల్ చేసుకుంటూ తిరగాలి. ఇంకా సరిపోలే? ఇటువంటి వాళ్ళని ఎంటర్‌టైన్ చేయొద్దు. ఉద్యోగులు కూడా మీ సమస్యలు 10 సంవత్సరాల నుంచి అనగదొక్కబడి ఉన్నాయి. ఒక్కడు కూడా పట్టించుకున్నోళ్ళు లేరు. లోపల కుమిలిపోయారు పాపం. అసలు మాట్లాడినోడు లేడండి. పోవటం, శాలువాలు కప్పటం, పాలాభిషేకాలు చేయటం, వాళ్ళ కాళ్ళు పట్టుకోను ఇయ్యే. ఇంకొకటి ఇది. లొల్లొద్దు సెటిల్ చేసుకోండి. టీఎన్‌జీఓ నేతలకు మాజీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, దేవిప్రసాద్ సూచనలు. ఈరు మొన్నటిదాకా టీఆర్ఎస్‌తోని, బీఆర్ఎస్‌తోని అంటగాగినోళ్ళే. లొల్లొద్దు సెటిల్ చేసుకోండి అంటాను. సెటిల్ చేసుకోవడం అంట. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన ఫలితాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ అనుభవించడానికి గానీ, స్వేచ్ఛ గానీ, వాళ్ళ స్వేచ్ఛను హరించారు. వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ సమస్యలపై కనీసం అడిగినోడు లేడు. ఈ దేవిప్రసాద్, రవీందర్ రెడ్డి ఇంకా కొంతమంది అందులో జాయిన్ కావటం, టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవటం, వాళ్ళ కోసం పనిచేయటం, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయటం. ఇది తప్ప ఉద్యోగుల గురించి, ఉద్యోగుల సమస్యల గురించి ఏనాడూ మాట్లాడలేదు. వాళ్ళ పాలాభిషేకాలు వాళ్ళు అక్కడుండి పిలిపియాలి. కింద ఎవడన్నా ఉద్యోగుడు ఆవేదనతోని మాట్లాడితే వాని మీద చర్యలు తీసుకునేటట్టు కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేయించేది ఈళ్ళే. ఇటువంటోళ్ళు ఇట్లా రాజకీయాల్లోకొచ్చారు. మీకు ఉద్యోగ సంఘాలతోని సంబంధం లేదు. మీరు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుల లెక్కనే ఉండండి. ఒక పార్టీకి కన్సర్న్ అయ్యి ఉండండి. మీరు మళ్ళీ ఉద్యోగ సంఘాలలోకొచ్చి ఉద్యోగ సంఘాలను కంపు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కాకుండా చేయటం తప్ప మీ సొంత స్వలాభాల కోసం ఏం ఉపయోగం ఉంటుంది? నెక్స్ట్ మనం సాక్షిలో ఈరోజు వచ్చిన ఐటమ్స్‌ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
సభలో లెక్కపత్రాలు రాష్ట్ర ఆర్థిక స్థితులపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సభ తొలుత మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం అనంతరం స్వల్పకాలపు చర్చలో భాగంగా రాష్ట్రం అప్పులు నీటిపారుదల విద్యుత్ శాఖల పరిస్థితిపై వివరణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించే అవకాశం తమ వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలన్న స్పీకర్ హరీష్ విజ్ఞప్తి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం 3 రోజుల క్రితం వాయిదా పడిన రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి భేటీ కానుంది. సమావేశం ప్రారంభమైన వెంటనే మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, రామాయంపేట్, కొప్పుల హరీశ్వర్ రెడ్డి పరిగి, కుంజ సత్యావతి భద్రాచలం మృతి పట్ల సంతాపం ప్రకటించినది. ఆ తర్వాత స్వల్పకాలిక చర్చకు కింద రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. సభలో ఈరోజు లెక్క పత్రాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం చేసే ఏర్పాటు ఉంది. దాంట్లో విద్యుత్ రంగము, నీటిపారుదల రంగము, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక రంగం పైన ప్రధానంగా ఈ 3 అంశాలని ప్రధానంగా ప్రజలకు తెలియజేసి సభ ద్వారాగా శాసనసభ వేదికగా సభ నుంచి ప్రజలకి తెలియజేసే ఏర్పాటుని ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్లు. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు, బీఆర్ఎస్ పార్టీ చేసిన దుబారా ఖర్చులు, బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు, వాటితో వచ్చిన ఫలితాలు, నీటిపారుదల రంగంలో నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి, ఆ ప్రాజెక్టులలో వనగూరిన ఫలితాలకు సంబంధించి వివరించే అవకాశం ప్రధానంగా ఉన్నట్లు. దీనిపైన నిన్నటి నుంచి పదే పదే హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ వైపు నుంచి స్పీకర్ను కోరుతున్నట్లు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి, సభలో మేము కూడా ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నట్టుంది. ఇది మరి ఎంతవరకు ఇస్తారా లేదా చూడాలి. కానీ గతంలో ఏ రోజు కూడా ప్రతిపక్షాలకి మాట్లాడే అవకాశం కానీ, అసెంబ్లీలో ప్రతిపక్షాలని గొంతెత్తి మాట్లాడే అవకాశం ఇవ్వలే. అదేవిధంగా వాళ్ళు ఈరోజు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మీకెందుకు ఉలుకు చెప్పనేయండి. చెప్పిన తర్వాత వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన మీకు ప్రతిపక్షంగా మీ వెర్షన్ ఏదో చెప్పుకునే అవకాశం అసెంబ్లీలో ఉంటుంది. మీరు ఎట్లాగ అంటున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంది, శ్వేతపత్రాలు ఏంది, మేము ఇచ్చిన ఆడిట్ రిపోర్టే శ్వేతపత్రం మళ్ళీ కొత్తగా ఏందని. మీకు ఎట్లాగో ఉంది కదా, మీరే చెప్తున్నారు ఆడిట్ రిపోర్టే శ్వేతపత్రం. మీరు మళ్ళీ చెప్పేది ఏముంటుంది. వాళ్ళని చెప్పనండి, వాళ్ళు చెప్పేది తప్పు అయితే ఆ తప్పుని మీరు ఖండించవచ్చు అసెంబ్లీలో. ఇది కాదు ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజల సొమ్ము కొంత దుర్వినియోగం అయింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చేయాలి కాబట్టి ఆ గత ప్రభుత్వం ఏం చేసింది చెప్పిన తర్వాత మేము ఏం చేయబోతున్నామో చెప్తున్నాం అని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి రాష్ట్రం అప్పు 6,85,765 కోట్లు. నేడు అసెంబ్లీలో సర్కారు ఉన్న బడ్జెట్ అంచనాలకు ఖర్చులకు మధ్య 20% పైగా తేడా. శ్వేతపత్రంలో బాగా వెల్లడించిన ప్రభుత్వం. నీళ్లు, కరెంటు పైనే శ్వేతపత్రం. ఇది ప్రధానంగా అప్పుల పైన ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వం చేసిన పనితీరు, ప్రభుత్వం చేసిన ఖర్చుల పైన శ్వేతపత్రం విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడానికే ప్రధానంగా ఈ 2 రోజుల అసెంబ్లీ ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని, గత ప్రభుత్వం చేసిన ఖర్చుల్ని, ఆర్థిక అవకతవకల్ని చెప్తూనే మీరు తొందరగా ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేయాలి. మీరు తొందరగా ప్రజలకు సంబంధించిన సమస్యలపైన స్పందిస్తేనే ప్రజలకు నమ్మకం ఏర్పడుద్ది. నెక్స్ట్ ఇంకోటి, ఒక్క రోజులో 4 కరోనా కేసులు. ఒక్క రోజులో 4 కరోనా కేసులు. వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకటన. గత వారం 5 కేసులు నమోదు. నేటి నుంచి విరివిగా కరోనా టెస్టులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహపై అత్యవసర సమావేశం. ఒక్క రోజులోనే 4 కరోనా కేసులు. లాస్ట్ వీక్ 5 కేసులు వచ్చాయి వీక్ మొత్తంలో. నిన్న ఒక్కరోజే 4 కరోనా కేసులు వచ్చినాయట. దీనిపైన హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సమీక్ష చేసినట్టు ఉంది. ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకునే అంశం. ఇప్పుడు వింటర్ సెషను. ఈ వింటర్ సెషన్లో తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కరోనాకు సంబంధించిన వైరస్. కాబట్టి దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. మిగతా విషయాలు ఎట్లున్నా, ఎందుకంటే హెల్త్ ఇష్యూ, పిల్లలు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్, మహిళలు, అదేవిధంగా బయట ఆర్టీసీ బస్సులలో తీవ్రమైన క్రౌడ్ ఉంది. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ క్రౌడ్ వల్ల కూడా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కరోనా కేసులు. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పరిశీలిస్తే మంచిగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు ప్రధానంగా వచ్చిన న్యూస్‌ని చూసే ప్రయత్నం చేద్దాం. పేదింటికి కొత్త రూపు. ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులన్నీ రద్దు. గ్రామ సభలో కొత్తగా స్వీకరణ. అర్హుల ఎంపిక ఎంపిక. పేరు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 5,00,000. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురు. సాఫ్ట్‌వేర్ తేవాలా లేక ఆఫ్‌లైనా అని చర్చలు. ఏఈ, డీఈ, ఈఈ పోస్టుల భర్తీ. గూడు లేని పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమవుతుంది. ఈ మేరకు గ్రామాల వారీగా సభలను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించింది. పథకానికి ఇందిరమ్మ ఇల్లుగా నామకరణం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు ద్వారా తెలిసింది. 3, 4 డిజైన్లలో ఇంటి నమూనాలను గృహ నిర్మాణ శాఖ సిద్ధం చేస్తుందని, ఈ మేరకు శాఖాపరంగా ఫైల్ కూడా కదిలిందని చెబుతున్నారు. కాగా ఇంటి నిర్మాణానికి 5,00,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో ఇంటి నిర్మాణానికి సంబంధించి 6 హామీల్లో ఇది కూడా ఉంది. ఇందిరమ్మ ఇల్లుకి 5,00,000 రూపాయలు ఆర్థిక సాయంగా పేదవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తామని, దాంట్లో భాగంగా దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో 3, 4 నమూనాలు ఉన్నట్టు, ఆ నమూనాల్లో దేన్నో దాన్ని ఫిక్స్ చేసి దానికి ఇందిరమ్మ ఇల్లుగా నామకరణం చేసి ఆ యూనిట్‌కి 5,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వటానికి దానికి సంబంధించిన గైడ్‌లైన్స్, అర్హులను ఏ విధంగా ఎంపిక చేయాలి అనే విషయాన్ని అదే గ్రామ సదస్సులు పెట్టి గ్రామ సదస్సుల్లోనే ఎంపిక చేస్తారని ఒక ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పాపం గ్రామాలలో నిరుపేదలు ఏదైతే కుటుంబాలలో పెళ్ళిళ్ళై కొత్త కుటుంబాలు ఏర్పడతా ఉంటాయి. వారికి ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గత ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు డబుల్ బెడ్‌రూమ్ అనే ఒక స్కీమ్ పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసింది. డబుల్ బెడ్‌రూమ్ స్కీమ్ అసలు గ్రామాల్లో ఎవడికి వచ్చిన పాపాన పోలే. ఏదో కొన్ని గ్రామాల్లో నిర్మించారు తప్ప ఎక్కడ నిర్మించలా. కొన్ని గ్రామాల్లో అయితే అసలు నిర్మించి ఓపెనింగ్ కూడా నోచుకోలే. ప్రభుత్వ సొమ్ము కొన్ని వందల కోట్ల రూపాయలు నిరుపయోగం అయ్యి అక్కడ పందులు బొర్లే పరిస్థితి. ప్రభుత్వ సొమ్ముతోని కట్టిన డబుల్ బెడ్‌రూమ్స్‌లో అది ప్రజలకిస్తే ప్రజలు కొంత వాడుకుంటే మంచి నీట్‌గా ఉండేయి. అయి మొత్తం శిథిలావస్థలో చేరి కొన్ని గ్రామాలలో ఉన్నాయి. కొన్ని మన హైదరాబాద్ చుట్టూ కూడా చాలా చోట్ల ఈ ఓపెనింగ్ కూడా లేవు. అవి తాళాలేసి శిథిలావస్థలకు పోయినాయి. అట్లాంటి పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గృహాలు 5,00,000కి ఇస్తా అంటే ప్రజలు చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. దీనికి పగడ్బందీగా రూల్స్‌ని ఫ్రేమ్ చేసి, పగడ్బందీగా అర్హుల్ని ఎట్లా ఎంపిక చేయాలనో సిద్ధం చేసి, తొందరగా గ్రామాలలోకి ఇళ్లను మంజూరు చేస్తే, గ్రామాలలో ఇండ్లు కట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఆ నమూనాలు ఏందో తీసుకొని ఎందుకంటే గృహ నిర్మాణ శాఖను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏఈఎల్‌ని, ఈఈఎల్‌ని, డీఈఎల్‌ని నియమించుకోవాలని చెప్పి కూడా వారు ప్రభుత్వం వైపు నుంచి ఆలోచిస్తున్నట్లుంది. ఇది మంచి స్కీము. గ్రామాలలో పేద ప్రజలకి ఇల్లు కట్టుకునే స్తోమత లేనోళ్ళకి కొంత చేదోడు 5,00,000 ఇస్తే ఇంకొక వాళ్ళు కొన్నేసుకొని ఇల్లు కట్టుకునే పరిస్థితి. ఈ దరిద్రమైన డబుల్ బెడ్‌రూము స్కీమ్ పెట్టి అదేదో అభూత కల్పనలలో కలలల్లో జీవించేటట్టు చేసిండు ప్రజలకి. వస్తది మాకు డబుల్ బెడ్‌రూమ్ ఏదో డబుల్ బెడ్‌రూమ్ అంటే అది ఏదో అద్భుతం అనుకున్నారు. అది ఎవడికి వచ్చింది లేదు, పోయింది లేదు, పీకింది లేదు. గ్రామ సభలు ఇక ప్రజా సదస్సులు రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌లో వీటిపైనే ప్రధాన చర్చ. ప్రజా సమస్యలకు గ్రామ స్థాయిలోనే సత్వర పరిష్కారం. హైదరాబాద్‌కు వచ్చేవారి సంఖ్య తగ్గుతుందన్న యోచన. ప్రభుత్వ ప్రాధామ్యాలు కార్యాచరణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు కలెక్టర్లకు సంబంధించిన సదస్సు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉండబోతుంది. ముఖ్యమంత్రి, సీఎస్ ఇతర మంత్రులు పాల్గొంటారు. దాంట్లో అసలు ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో ప్రజల సంక్షేమము, అభివృద్ధి విషయంలో ఆ కార్యాచరణను కలెక్టర్లకు తెలియజేసి వాళ్ళ యొక్క గైడ్‌లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా ఎళ్ళాలి ప్రజల్లోకి ప్రభుత్వ స్కీములు అనే విషయాన్ని కలెక్టర్లకి తెలిపే విషయాన్నే ప్రధానంగా ఆ కార్యాచరణని వారికి చెప్పి ఆ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు ప్రధానంగా రేపు జరిగే కలెక్టరల్ కాన్ఫరెన్స్‌లో ఉండబోతుందన్నట్టు చెప్పారు. నెక్స్ట్ శ్వేతపత్రాలకు వేళాయే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించిన ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ. అనంతరం శాసనసభలో లఘు చర్చ. రేపు ఇరిగేషన్, విద్యుత్తుపై శ్వేతపత్రాలు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై సర్కారు గురి. విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై విశ్లేషణ. ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వండి. ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వండి బీఆర్ఎస్. మీ హయాంలో మాకు ఛాన్స్ ఇచ్చారా అని పొన్నం ప్రభాకర్ అన్నట్లు
చెప్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేసే దాంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ప్రభుత్వం ఎట్లా పూనుకుంది కాబట్టి దాంట్లో మాకు కూడా ఛాన్స్ ఇవ్వండని బీఆర్ఎస్ పార్టీ కోరినట్లు, కానీ పొన్నం ప్రభాకర్ మంత్రి అని మాకు ఏ రోజైనా అసెంబ్లీలో ఆ విధంగా ఛాన్స్ ఇచ్చుంటే మీకు కూడా ఇచ్చుందును. మీరు అట్లాంటిది ఇవ్వలేదు కాబట్టి ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రాంగం ఒక ఒక రోజు పర్యటనలో విస్తృత స్థాయి భేటీలు. వేణుగోపాల్‌తో మంత్రివర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్‌తో మంత్రివర్గ విస్తరణపై మంత్రాలు. తెలంగాణ నుంచి సోనియా పోటీపై సమాలోచనలు. ఉమ్మడి ఆస్తుల విభజనపై అధికారులతో చర్చలు. కొత్తగా తెలంగాణ భవన్ నిర్మాణంపై దిశానిర్దేశం. తుగ్లక్ రోడ్‌లో కేటాయించిన ఇంటికి తొలిసారి. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇంకా 6 మంత్రివర్గ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణపై, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై, మిగతా పార్టీకి సంబంధించిన కొన్ని వ్యవహారాలపై చర్చించడానికి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కేసీ వేణుగోపాల్‌తో చర్చలు చేయడానికి ఎళ్లారు. దాంట్లో భాగంగా అనేక విస్తృత స్థాయి మీటింగ్‌లలో, భేటీలలో పాల్గొన్నట్టు చెప్పారు. నిన్న కొత్తగా సీఎం హోదాలో సీఎంకి కేటాయించిన బంగ్లా ఉంటది అక్కడ ఢిల్లీలో. సీఎం అధికార నివాసం. ఇదివరకు కేసీఆర్ ఉన్నారు. ఆ ఇంట్లోకి నిన్న తొలిసారి వీరికి కేటాయించారు దాన్ని. ఆ తొలిసారి రేవంత్ రెడ్డి ఎళ్ళినట్టు కూడా చెప్పారు. అదేవిధంగా తెలంగాణ భవన్ సంబంధించి ఉమ్మడిగా ఉంది. ఇప్పుడు ఏపీకి తెలంగాణకు సంబంధించి అక్కడ ఏపీ భవన్‌కి సంబంధించి ఉమ్మడి ఆస్తిగా దాదాపు 18 ఎకరాలు సుమారు ఉన్నట్టుంది. దాన్ని డివిజన్ చేసుకొని తెలంగాణ సంస్కృతి, కల్చర్ ఉట్టిపడేలా కొత్తగా భవనం నిర్మించుకోవాలని ఒక వాళ్ళు మీటింగ్‌లో నిర్ణయించినట్లు, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సింది అధికారులను ఆదేశించినట్లు ఒక వార్త రాశారు. దీని రోడ్ సేఫ్టీ అథారిటీకి అంజనీ కుమార్ మళ్ళీ తప్పులు చేయొద్దంటూ వార్నింగ్. డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు. ఏసీబీ చీఫ్గా సివి ఆనంద్, సిఐడికి శిఖా గోయల్, మహేష్ భగత్కు రైల్వే రోడ్డు భద్రత, విజిలెన్స్ డీజీగా రాజీవ్ రతన్, పోలీస్ అకాడమీకి అభిలాష్ బిస్త్, హోంగార్డ్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర. 20 మంది ఐపీఎస్ అధికారుల రోడ్ సేఫ్టీ అథారిటీకి అంజనీ కుమార్. మొన్నటి వరకు ఎలక్షన్ టైంలో డీజీపీగా వ్యవహరించిన అంజనీ కుమార్‌ను ఎలక్షన్ రిజల్ట్ రోజు సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. వారిని మళ్ళా సస్పెన్షన్ ఎత్తేసింది. ఎందుకంటే మళ్ళీ తప్పులు చేయొద్దంటూ ఒక వార్నింగ్ ఇస్తూ మళ్ళా సస్పెన్షన్ ఎత్తేస్తే వారికి నిన్న పోస్టింగ్ ఇచ్చారు. రోడ్ సేఫ్టీ అథారిటీకి హెడ్‌గా నియమిస్తూ అంజనీ కుమార్‌ను, అదేవిధంగా మిగతా 20 మంది అధికారులకు స్టీఫెన్ రవీంద్ర అని గతంలో సీపీగా ఉండే సైబర్ సిటీ, హోంగార్డ్స్ ఐజీగా నియమించారు. ఇట్లా కొంతమందిని గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులను లూప్ లైన్‌లో ఏస్తూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ కొంతమంది నిజాయితీపరులైన అధికారులను ప్రయారిటీ ఇస్తూ పోస్టింగ్‌లు ఇచ్చినట్లు 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినట్లు ఒక ప్రధాన వార్త మనకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. 22న ఇండియా దేశవ్యాప్త నిరసన. పార్లమెంట్ నుంచి 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై నిరసనకు నిర్ణయం. పార్లమెంట్ నుంచి 141 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఎన్నికల సందర్భంగా ఈవీఎంలతో పాటు అనుసంధానిస్తున్న ఈ వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిగా లెక్కించాలని, ఆ తర్వాతే ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని మరో తీర్మానం చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీట్ల పంపకాలపై ఈ నెలాఖరులోగా రాష్ట్రాల స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని, దీనిపై పార్టీల జాతీయ నాయకత్వం జనవరి 2వ వారం నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇండియా కూటమికి సంబంధించి నిన్న ఢిల్లీలో 28 పార్టీలకు సంబంధించిన నేతల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ నెల 22న ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలిపియాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ఉమ్మడిగా. అది ఎందుకంటే 141 మంది పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో ఉన్నాయి. ఒక 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చే ప్రమాదం ఉంది. కోడ్ వచ్చే అవకాశం తొందరలో ఉంది. కానీ వీళ్ళు ఇంకా సమావేశాలు, కూర్చోవటం, లేవటం ఇది తప్ప ఆ సీట్ల సర్దుబాటు కానీ, అసలు ప్రజలకి ఏం చేస్తారు? ఈ కూటమి లక్ష్యమైంది, ఉమ్మడి ఎజెండా అయింది, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా అనేది చెప్పకుండా ప్రజల గురించి ఎవడన్నా నిరసన చేస్తారు కానీ సస్పెండ్ చేసిన దాని గురించి నిరసన చేసే ప్రజలకి ఏమవుద్ది? ప్రజలకి ఏమిస్తారు? పెరిగిన గ్యాసు, పెట్రోలు ధరలు, పెరిగే నిత్యావసర ధరలు, అదేవిధంగా పెరిగిన అనేక అంశాలు, ప్రజలకు రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు. ఇట్లాంటి విషయాల్లో మేమొస్తే ఏం చేస్తాం? బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో 10 సంవత్సరాలుగా, ఆ అన్యాయాల విషయంలో మేము ఏ విధంగా సరిచేయబోతున్నాం, ప్రజలకు ఏ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని అందివ్వబోతున్నాం,
అనే విషయాన్ని తెలియజేస్తూ మీరు నిరసనల ర్యాలీలు చేస్తే, ప్రజలకు తెలియజేస్తే ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి ఉంటది. ఈ నిరసనలు ఇంకా నిరసనలేనే. ఎలక్షన్స్ దగ్గరకొత్తన్నాయి. ఏ రాష్ట్రంలో ఎవరితోని పొత్తు పెట్టుకుంటారు, ఎన్నెన్ని సీట్లు అని నిర్ణయించుకునే పరిస్థితులే. ఇంకా జనవరి 2వ వారానికి కూర్చుంటారట. అప్పటికి ఫిబ్రవరిలోనే ముందొచ్చే అవకాశం ఉందని ఎలక్షన్స్ అంటారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పే విషయాన్ని స్పష్టంగా ఉండాలి. ఇండియా కూటమి ప్రజలకి ఏం చేయబోతున్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నారు, దానివల్ల ప్రజలకు ఏం నష్టం, పదే పదే బీజేపీ ప్రభుత్వం ప్రజలు నడ్డి విరిచింది, పేదవాళ్ళ నడ్డి విరిచింది, పేదవాళ్ళకి శాపం అంటున్నారు. పేదవాళ్ళకి మీరొస్తే ఏం చేస్తారో చెప్పాలి. మేమొస్తే పలానా చేస్తాం, నిత్యావసర వస్తువులు తగ్గిస్తాం, పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, డీజిల్ ధరలు తగ్గిస్తాం, గ్యాస్ ధరలు తగ్గిస్తాం, ఉపాధి కల్పనలో ఉద్యోగాల భర్తీ చేస్తాం. ఈ విషయాలన్నీ ఈ విషయాలన్నిటి అంశాల వారిగా ఈ ఇండియా కూటమి కూర్చొని ఒక ఎజెండాను ఫ్రేమ్ చేసి మేము ఈ చేయబోతున్నాం, మా కూటమి అధికారంలోకి వస్తే ఈ పనులు చేయబోతున్నాం అని అంటే ప్రజలు దాని గురించి చర్చించుకోవాలి. గ్రామాలలో కింది లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో ఓహో మోడీకి ఆల్టర్నేట్గా పలానా కూటమి ఉంది, ఈ కూటమి వస్తే ఇది చేస్తుందట అని. కొన్ని రాష్ట్రాల్లో కనీసం ఆల్టర్నేట్ కూటమి ఉందని కానీ, ఆల్టర్నేట్ కూటమి వస్తే మనకి ఈ పనులు వస్తాయని కానీ ప్రజలు చర్చించుకునే పరిస్థితి లేదు. ఆ చర్చని ప్రజల్లో పెట్టే ఏర్పాటు మీరు చేయాలి. ప్రజల్లో మేమొస్తే ఇది చేస్తాం అంటే ప్రజలు చర్చించుకుంటారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులకి ఇది చేస్తదట. కాంగ్రెస్ పార్టీ వస్తే నిరుద్యోగులకి బెనిఫిట్ వస్తదట. కాంగ్రెస్ పార్టీ వస్తే పేదలకి ఆహ్, ఈ గృహాలొస్తాయి. పేదలకి ఉచితంగా కొన్ని పథకాలొస్తాయి. పేదలకి నిత్యావసర వస్తువులు తగ్గుదల ఉంటుంది. ఇట్లాంటి విషయాలు చెప్తే ప్రజలు చర్చిస్తారు. వాటి మీద నమ్మాలా నమ్మొద్దా డిసైడ్ చేసుకుంటారు. ఎలక్షన్‌కు ఉపయోగపడుతదది మీకు. అది తప్ప ఈ నిరసనలు, కార్యక్రమాలు, కూర్చోవటం, లేవటం, మోడీని పదే పదే విమర్శించడం వల్ల మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మొన్న జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు రెడ్ సిగ్నల్ పడ్డాయి మీకు. చాలా క్లీన్ స్వీప్‌గా బీజేపీ పార్టీ ఆడ గెలుపొందింది. ఎందుకు అంటే ఆల్టర్‌నేట్ ప్లాట్‌ఫార్మ్ మీరు నిర్మించలేకపోతున్నారు. ఆల్టర్‌నేట్‌గా మోడీకి ఆల్టర్‌నేట్ ఫిగరు ఎస్టాబ్లిష్ చేయట టవరింగ్ పర్సనాలిటీని. మోడీకి ఆల్టర్‌నేట్‌గా మేమొస్తే ఇది చేస్తాం అని చెప్పే పరిస్థితి లేదు. పదే పదే మోడీని, బీజేపీని మత్తతు పార్టీ అని విమర్శించడం తప్ప ప్రజలకి ఏం చేస్తున్నారో చెప్పే పని చేయట్లేదు కాబట్టి ప్రజలు ఆ దిశగా ఆలోచించట్లేదనేది ఇక్కడ మనకి ప్రధానంగా అర్థమవుతుంది. లాస్ట్‌గా నమస్తే తెలంగాణ పత్రికలో ఈరోజు వచ్చిన వార్తలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నమస్తే తెలంగాణలో హెడ్డింగ్ ఐటెమ్‌గా దళితుల శ్మశానం కబ్జా, కాంగ్రెస్ నేత అక్రమాలపై రోడ్డెక్కిన ఇప్పటూరు దళితులు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ పిఎస్‌లో ఇప్పటూరు గ్రామ దళితుల ఫిర్యాదు. దళితులపై ఉల్టా కేసు పెట్టిన కృష్ణయ్య. అది 2 మండలాల సరిహద్దు అంటూ జారుకున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు. సర్వేకు మహబూబ్‌నగర్ కలెక్టర్ ఆదేశం. తప్పుడు కేసులకు భయపడేది లేదు. హద్దులు పాతకపోతే ఆందోళన దళితులు. తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతకు దళితులకు మధ్య భూ వివాదం రాజుకున్నది. తరతరాలుగా తాము వినియోగిస్తున్న శ్మశాన వాటికను ధ్వంసం చేసి దాన్ని చదును చేశారంటూ ఇప్పటూరుకు చెందిన దళితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ తొలుత రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అయితే తమ పరిధిలోకి రాదంటూ 2 మండలాల తహసీల్దార్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో దళితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పటూరు, నవాబ్పేట మండలం ఇప్పటూరు అనే విలేజ్‌కి సంబంధించి దళితులకు సంబంధించిన శ్మశాన వాటికను కాంగ్రెస్ నాయకుడు కృష్ణయ్య అనే వ్యక్తి కబ్జా చేసిండని చెప్పి ఈ నమస్తే తెలంగాణ పత్రికలో మొదటి పేజీలో హెడ్డింగ్ ఐటెమ్‌గా వేసింది. భూ కబ్జాలకు సంబంధించి దాదాపు 10 సంవత్సరాలుగా ఈ నమస్తే తెలంగాణ పత్రిక గాని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని ఎన్నో వార్తలొచ్చినాయి. నమస్తే తెలంగాణ పత్రికలో ఎక్కడ ఒక ముక్క, ఒక అక్షరం కూడా రాయకపోదు. భూ కబ్జాలు టీఆర్ఎస్ నాయకులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కావచ్చు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మాజీ మంత్రి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే. ఇట్లాంటి వ్యక్తులు అనేక మంది కబ్జాలు చేశారు. శ్మశాన వాటికలు, చెరువు శిఖాలు కబ్జాలు చేశారని కొన్ని వందల మంది ధర్నాలు, నిరసనలు తెలియజేస్తే ఒక్కరోజు కూడా ఈ పేపర్‌లో వార్త రాదు. బీఆర్ఎస్ పార్టీలు ఖండించరు. ఎవడో అది కబ్జా అయిందా లేదో తెలవదు. కబ్జా అయితే మట్టుకు దీన్ని ఖండించాల్సిందే. దీనిపైన దళితుల శ్మశానం కబ్జా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది అన్నట్టుగానే చెప్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏది సుద్దపూస అని నేను చెప్పట్లే. ఈ కబ్జా అనేది తప్పే. కానీ ఇదే పత్రిక గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కబ్జాలని ముత్తిరెడ్డి యాదగిరెడ్డి విషయం గాని, మిగతా వాళ్ళ విషయాలు గాని రాసుంటే క్రెడిబిలిటీ ఉండేది మీకు. ఆ క్రెడిబిలిటీని మీరు పోగొట్టుకొని నిన్నగాక మొన్న
మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే పైన భూ కబ్జా చేసిండు, అక్రమంగా మా భూమిని లాక్కొనుడని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కేసు కూడా బుక్ అయింది. దానిపైన రాయలేదు ఒక వార్త. నైట్‌కి నైట్ తహసీల్దార్‌ని తీసుకొచ్చి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అక్రమంగా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుండు అని చెప్పి ఆయన పైన ఒక వార్త వచ్చింది. కేసు కూడా బుక్ అయింది. దానిపైన ఎక్కడా వార్త ఉండదు. మాజీ మంత్రి, పెద్ద విద్యావేత్త, ఆయన పైన మరి పెద్ద బ్యానర్ ఐటమ్ ఉండాలి నమస్తే తెలంగాణలో. ఎక్కడో రాలేదు. అంటే ఇదే మీ నీతి? అంటే మీ నాయకుడు చేస్తేనే కబ్జా కాదు. మల్లారెడ్డి పైన వచ్చిన అన్ని అభియోగాలు గానీ, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలు, అభియోగాలు అసలు ఈ రాష్ట్రంలో ఎవడి పైన రాల నాకు తెలిసి. ఒక్కరోజైనా అసలు పిలిచి మాట్లాడటం గానీ, వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ చేయటం గానీ జరిగిందా ఈ రోజుకి కూడా? ఇప్పుడు చేయండి మల్లారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన గతంలో ప్రతిపక్షాలు గానీ, పత్రికల్లో వచ్చిన ప్రకటనల పైన, ఆరోపణల పైన, ధర్నాల పైన, నిరసనల పైన ఇప్పుడు తీసుకోండి. టీఆర్ఎస్ పార్టీ బయటికి తీయండి. చెప్పండి, కంప్లెయింట్ చేయండి. ఇదా టీఆర్ఎస్ పార్టీ వాడు చేస్తేనేమో కబ్జా కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జాపై సీఎంకి ఫిర్యాదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై ప్రజావాణిలో కంప్లెయింటు. ఇది పబ్లిక్ నుంచి వస్తే మీరు ఓకే. ఇది వార్తలు రాసి భూ కబ్జా చేసిండు అని చెప్పి ఒక నెగిటివ్ ప్రచారం అప్పుడే స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటే, ఎందుకంటే మీరు గతంలో నిజంగానే భూ కబ్జాలని ఖండించి భూ కబ్జాలపైన చర్యలు తీసుకొని ఉంటే, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి డైరెక్ట్ చెరువును కబ్జా చేసి ప్రారీ గోడ కట్టిపడేసిండు. అక్కడ కొన్ని వందల మంది, ఒక దాదాపు 1000 మంది అన్ని పార్టీలోళ్ళు జెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తే, ఆ గోడ అంతా పగలగొడితే మళ్ళా ఓవర్ నైట్‌లో మళ్ళా నిర్మించిండు పోలీసుల్ని పెట్టుకొని. దానిపైన ఈ రోజు వరకు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ గాని నోరు మెదపరు. అది అసలు నిజమా? అబద్ధమా? కనీసం ఖండించరు తెలుసా? ఇదనమాట. ఇంత దారుణమా? అదే మల్లారెడ్డి పైన చెరువులే కబ్జా చేసిండని అనేక ఆరోపణలొచ్చినాయి. ఆరోపణల పైన కనీసం ఉండాలి కదా! ఎక్సర్సైజ్ ఉండాలి కదా! దానిపైన ఇంటర్నల్‌గానే కనీసం మాట్లాడుకోవాలి కదా! చర్చించాలి కదా! అది లేదు, అబద్ధం అని చెప్పాలి కదా ప్రభుత్వం పరంగా. నిన్న అధికారం పోయాక కూడా కబ్జా చేసిండని ఆరోపణలొచ్చింది. దానిపైన మీ పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు? మల్లారెడ్డిని సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి? చేయరు కదా! అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తే ముద్దు. ఎవడైనా ఏ పార్టీ వాడైనా మీ పార్టీలో జాయిన్ అయితే మంచోడు, శుద్ధపూస. అవతల పార్టీలో ఉంటే తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ద్రోహి వాడు. మీ మీ చుట్టూ కబ్జాకోరులని, మీ చుట్టూ కబ్జా చేసే వాళ్ళని పెట్టుకొని కబ్జాలు గత 10 సంవత్సరాలు జరిగాక ఈరోజు దళితుల శ్మశానం కబ్జా అట. కాంగ్రెస్ నేతలపై ఆహ్, ఇప్పటూరు దళితులు రోడ్డెక్కినట్టు ఒక వార్త రాశారు. అదేవిధంగా కాంగ్రెస్ హామీలపై సిద్ధు వర్సెస్ కేటీఆర్. హామీలు అమలుకు డబ్బు లేదన్న వీడియో వైరల్. ఎక్స్ ద్వారా వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణలోనూ ఇలాగే జరగనుందా అని సందేహం. అది బీజేపీ సృష్టించిన ఫేక్ వీడియో అని సిద్ధరామయ్య చెప్పినట్లు మొన్న ఇంకొక పేపర్‌లో కూడా మనం చూసాం. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన. మెదక్‌లో విధుల బహిష్కరణ. మహిళల ఉచిత ప్రయాణంతో ఓవర్‌లోడ్ అవుతుందన్న ఆవేదన. బస్సు ఆపకపోతే మహిళ భర్త కొట్టేందుకు వచ్చాడని ఆగ్రహం. డ్రైవర్ ఫిర్యాదు, నిందితుడిపై కేసు. ఆర్టీసీ అద్దె బస్సుల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఒక వార్త ప్రచురించారు. ఇంకొకటి ప్రధానంగా మనం నిన్న పేపర్‌లో ఇందులో అనుకుంటా ఆంధ్రజ్యోతిలో సూర్యాపేట జిల్లా పెన్పాడుకు సంబంధించి టీచర్స్ కొంతమంది మాకు ఈ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అవసరం లేదు. ఎందుకంటే మాకు జీతాలు చాలా పుష్కలంగా మంచిగా వస్తున్నాయి. ఇది పేదలకి, నిరుపేదలకి, మహిళలు, వృద్ధులకు సంబంధించి ఉండాలి. నిరుపేద మహిళలకి, వృద్ధులు అట్లాంటి వాళ్ళకు ఉంటే మంచిది గానీ, మాకు ఇది అవసరం లేదు. ఈ స్కీమ్ మేము యూజ్ చేసుకోము. టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తామని చాలా మంచి ఆదర్శంగా నిలిచారు. వారి గురించి ఒకసారి చూపిద్దాం. సూర్యాపేట జిల్లా పెన్పాడు జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించి మహిళా టీచర్లు దాదాపు ఒక 5, 6 మంది ఉన్నట్టుంది. 5, 6 మంది కూడా ప్రెస్‌కి ఇచ్చారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతుందో ఆర్టీసీ బస్సు ప్రయాణం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మేము యూజ్ చేసుకోము. మేము ఏదైతే ఆల్రెడీ 80,000, 90,000 జీతాన్ని పొందుతున్నాం ప్రభుత్వం నుంచి. మాకు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి మేము టికెట్ తీసుకునే ప్రయాణం చేస్తాం. అది నిరుపేదలకి, వృద్ధులకి, పేద మహిళలకు సంబంధించిన స్కీమ్ కాబట్టి వాళ్ళనే యూజ్ చేసుకొనియాలి.
ప్రభుత్వానికి మనం ఆదా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఆదర్శంగా ముందుకొచ్చి ఒక ప్రకటన జారీ చేశారు. ఇదే స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన మహిళలు స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు గివ్ ఇట్ చేస్తే మంచిది. ఈ స్కీమ్‌ని గివ్ ఇట్ చేసి మాకు అవసరం లేదనే టికెట్ తీసుకొని ప్రయాణం చేయటం వల్ల కొంత ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. ప్రజలకు సంబంధించి మేలు జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ స్తోమత ఉంది కాబట్టి అవసరం లేదు అనే ఉద్దేశాన్ని మీరే ఎక్స్‌ప్రెస్ చేశారు కాబట్టి కొంతమంది ఏదైతే ఆర్థికంగా స్తోమత ఉన్నవాళ్ళు గమనించి ఈ దారిలో వీళ్ళ మార్గదర్శకంగా తీసుకొని ముందుకొస్తే చాలా మంచిగా ఉంటుంది. మంచి సందేశం ఇచ్చినట్టు ఉంటది. అదేవిధంగా నమస్తే తెలంగాణలో క్రికెట్‌కి సంబంధించి, స్పోర్ట్స్‌కి సంబంధించి ప్రధాన వార్త ఈ ఐపీఎల్ అనేది ఇండియా వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగానే జరుగుతుంది. మొన్న ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా గెలవడానికి కెప్టెన్ అయినటువంటి ఆస్ట్రేలియా గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఎవరైతే ఉన్నారో ఆటగాడు అతనికి సంబంధించి ఐపీఎల్ కలకత్తా టీం వాళ్ళు 24,75,00,000కి స్టార్క్ జాక్‌పాట్ అని ఒక వార్త. స్టార్క్ అనే అతను జాక్‌పాట్ కొట్టినట్టు 24,75,00,000కి అతను కొన్నట్లు, అతనికి సంబంధించి కలకత్తా వారియర్స్ వాళ్ళు తీసుకున్నట్లు. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర చెన్నై జట్టులో అవినాష్ రావుకు చోటు 20,00,000కు సూపర్ కింగ్స్ సొంతం. తొలిసారే చోటు. లీగ్‌లోకి సిరిసిల్ల కుర్రాడు ముగిసిన ఐపీఎల్ వేలబడ సిరిసిల్లకు సంబంధించి ఒక కుర్రోడు కూడా 20,00,000కి మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక కుర్రోడు 20,00,000కి సూపర్ కింగ్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. 20,00,000కి సిరిసిల్ల అతనిది. సిరిసిల్ల కుర్రవాడు అవినాష్ అతని పేరు. దుబాయ్‌లో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాటలో కంగారు క్రికెటర్లపై కనకవర్షం కురిసింది. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ కళ్ళు చెదిరే ధర పలికారు. స్టార్క్ 24.75 కోట్లకు కలకత్తా నైట్ రైడర్స్ వశం చేసుకోగా, కమిన్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాదు టీము 20.50 కోట్లకు దక్కించుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించి ఇద్దరు ఆటగాళ్ళకి ఒకళ్ళకి 24,75,00,000కి కలకత్తా టీము తీసుకుంటే, ఇంకొకళ్ళకి హైదరాబాద్ సన్ రైజర్స్‌కి కమిన్స్ 20,50,00,000కి తీసుకున్నట్లు హైదరాబాద్ సన్ రైజర్స్. అదేవిధంగా ఈ సిరిసిల్ల కుర్రాడికి కూడా అతని పేరు సిరిసిల్ల కుర్రవాడు అవినాష్ రావుకు కూడా 20,00,000కి తొలిసారి చోటు దక్కినట్లు తెలంగాణ ప్రాంతానికి నుంచి ఒక వార్త ప్రధానంగా వచ్చింది. ఇది ఈరోజు సంబంధించిన న్యూస్ అనాలిసిస్. రేపు తిరిగి మళ్ళా మంచి తాజా వార్తలతోని రేపటి న్యూస్ అనాలిసిస్‌లో కలుసుకుందాం. నేను మీ శ్రీనివాస్.